హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఒక మంచి ఓపెన్ ఫేస్ హెల్మెట్ గురించి మాట్లాడుకుందాము. ఈ హెల్మెట్ నేమ్ ఏంటంటే స్టీల్ బాడ్ SPH GT23+. ఇదే అనమాట హెల్మెట్ నేము. ఇది ఒక ఓపెన్ ఫేస్ హెల్మెట్. జనరల్గా ఓపెన్ ఫేస్ హెల్మెట్స్ ఏంటంటే అంత స్టైలిష్గా ఉండవు. బట్ ఈ హెల్మెట్ ఏంటంటే స్టైలిష్గా, స్పోర్టియర్గా, అడ్వెంచరస్గా కూడా ఉందన్నమాట. సో కంప్లీట్గా మాట్లాడుకుందాం. కలర్స్ ఎన్ని ఉన్నాయి, సైజెస్ ఎన్ని ఉన్నాయి, హెల్మెట్ క్వాలిటీ ఎలా ఉంది, ఫీచర్స్ ఏమున్నాయి అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. కానీ ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోండి, ఫుల్ ఫేస్ హెల్మెట్లో ఉన్నంత సేఫ్టీ ఓపెన్ ఫేస్ హెల్మెట్లో ఉండదు. కొంతమంది ఏంటంటే ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు తలనొప్పి వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది, గాలట్లేదు, ఇలాంటి రీజన్స్తో యూజ్ చేయరు హెల్మెట్ని. అలాంటి వాళ్ళకి హెల్మెట్ అనేది బాగుంటుంది. అసలు హెల్మెట్ని యూజ్ చేయకుండా ఉండటం కంటే దేని ఒక దాన్ని యూజ్ చేయడం బెటర్ కదా. సో అలాంటి వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయండి, బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, లింక్ ఇస్తాను. మీకు నచ్చితే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ని స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ని స్టార్ట్ చేసేద్దాము. సో హెల్మెట్ అనేది మనకి ఇలాగ ఒక బాక్స్లో వచ్చింది. బాక్స్ లోపల పెద్దగా ఐటమ్స్ ఏమీ లేవు, హెల్మెట్ ఒక కవర్ మాత్రమే ఉంది. సో ఇంకోండి మీరు చూడొచ్చు, ఒక హెల్మెట్ ఉంది, ప్లస్ కింద ఏంటంటే ఇంకోండి ఇలాంటి వైట్ కవర్ ఒకటి ఉందన్నమాట. అంతే, ఇంతకు మించి ఐటమ్స్ ఏమీ లేవు మనకి. ఇంకా మనం లేట్ చేయకుండా హెల్మెట్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాము. సో ఇదే హెల్మెట్ స్టీల్ బాడ్ SPH GT23+, ఓపెన్ ఫేస్ హెల్మెట్. ఇది హెల్మెట్ డిజైన్ చూడటానికి మాత్రం చాలా బాగుంది రియాలిటీలో. నేను బ్లాక్ కలర్ బుక్ చేశాను. ఇది గ్లాసీ బ్లాక్ కాదు, మ్యాటీ బ్లాక్. టోటల్గా 7 కలర్స్లో హెల్మెట్ అనేది అవైలబుల్గా ఉంది. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. రియాలిటీలో బ్లాక్ కలర్ మాత్రం చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా సైజెస్ గురించి మాట్లాడుకుంటే LM 2 సైజెస్లోనే అవైలబుల్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి 2 సైజెస్లో హెల్మెట్ అనేది సెట్ అయిపోతుంది. నేను L సైజ్ బుక్ చేసుకున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నేను మీకు ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఒక టేప్ తీసుకొని మీ హెడ్ సైజుని మెజర్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ని చార్ట్లో చూసుకుంటే మీ హెడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే హెల్మెట్ సైజుని మీరు తెలుసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు బుక్ చేసుకుంటే హెల్మెట్ను మీకు ప్రాపర్గా ఫిట్ అయ్యే హెల్మెట్ అనేది వస్తుంది. సైజెస్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. ఇలాగ మీరు హెడ్ను మెజర్ చేసుకొని హెల్మెట్ బుక్ చేసుకుంటే. నెక్స్ట్ ఇంకా హెల్మెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇది ISI సర్టిఫైడ్ హెల్మెట్ అనమాట. ఓన్లీ మన ఇండియన్ సర్టిఫైడ్ మార్క్ మాత్రమే ఉంది. DOT, EC అని చెప్పి మిగతా 2 సర్టిఫికేషన్స్ హెల్మెట్కి లేవు. సో ISI స్టాండర్డ్ మార్క్ ఉంది కాబట్టి మన ఈ హెల్మెట్ని తీసుకోవచ్చు. ఓవరాల్గా క్వాలిటీ వైజ్ మంచి ABS మెటీరియల్ని ఇందులో యూజ్ చేశారు. హెల్మెట్ ఫిట్ అండ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా వెయిట్ గురించి మాట్లాడుకుంటే హెల్మెట్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ హెల్మెట్ అనేది జస్ట్ 850 గ్రామ్స్ ఉంది కాబట్టి సో రియాలిటీలో హెడ్కి పెట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో సన్ వైజర్ కూడా ఇచ్చారు. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. జనరల్గా ఓపెన్ ఫేస్ హెల్మెట్లో సన్ వైజర్ అనేది ఉండదు, స్కిప్ చేస్తారు. బట్ ఈ హెల్మెట్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనం డే టైంలో ట్రావెలింగ్ చేసేటప్పుడు సన్ వైజర్ బాగా యూజ్ అవుతుంది. అలానే ట్రాన్స్పరెంట్గా స్క్రాచ్ రెసిస్టెంట్ బిగ్ వైజర్ కూడా ఇచ్చారు. సో ఈ వైజర్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ మైనస్ ఏంటంటే సన్ వైజర్కి మీకు సపరేట్గా బటన్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, వైజర్ని క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి గ్రిప్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సపరేట్గా ఫుల్ ఫేస్ హెల్మెట్లో బటన్ ఇచ్చినట్లుగా ఇందులో ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టోటల్గా 4 ఎగ్జాస్ట్ ఇచ్చారనమాట. సో ఫ్రంట్ నుండి వచ్చిన ఎయిర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జాస్ట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మన ISI మార్క్ ఉంది, స్టీల్ బాడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. 850 గ్రామ్స్ కూడా వెయిట్ని మెన్షన్ చేశారు. అలానే ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ GT అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. పైన కనిపిస్తున్న ఈ ఫ్లాప్ ఏంటంటే కంప్లీట్గా ఫైబర్ అనమాట, బెండ్ అవుతుంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో దీనివల్ల హెల్మెట్ ఏంటంటే అడ్వెంచరస్గా కనపడుతుంది అనమాట. సో దీన్ని మీరు కావాలనుకుంటే ఎక్స్పల్స్ లాంటి బైక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్గా హెల్మెట్ అన్ని స్కూటీస్కి, అన్ని బైక్స్కి సెట్ అయిపోతుంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్లో పైన ఎయిర్ వెంటిలేషన్ కోసం ఓపెన్ క్లోజ్ గ్రిల్స్ అని ఇచ్చారు. సో వీటిని మీరు కావాలనుకుంటే ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు రైడింగ్లో. ఇంకా హెల్మెట్ ఇన్నర్ సైడ్ యూజ్ చేసిన ఫోమ్ మెటీరియల్ చాలా బాగుంది, కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి కంఫర్ట్ ఉందన్నమాట. కుషనింగ్ కూడా ఎక్కువ ఇచ్చారు ఫోమ్ది. ఈ హెల్మెట్ను బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి లాక్ సిస్టమ్ వైజ్ స్ట్రాప్ ఇచ్చారు, డబుల్ డీరింగ్ లాంటిది ఏమి ఉండదు. సో ఈ స్ట్రాప్ అనేది మంచిగానే హోల్డ్ అవుతుంది. జనరల్గా లో బడ్జెట్ వెహికల్స్లో ఇలాంటి స్ట్రాప్ వేస్తారు. అలానే ఫోమ్స్ కుషనింగ్ అనేది బాగున్నా సరే, బట్ మైనస్ ఏంటంటే వీటిని మీరు బయటికి రిమూవ్ చేసి వాష్ చేసుకోవాలంటే కుదరదు. డైరెక్ట్గా ఎప్పుడైనా వాష్ చేసుకోవాలంటే ఇలా హెల్మెట్గా ఉంచే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకటి మైనస్ అనిపించింది. వీటిని బయటికి తీసుకున్న ఆప్షన్ కూడా ఇచ్చుంటే బాగుంది అనిపించింది ఫోమింగ్ వైజ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా హెల్మెట్ గురించి నేను మీకు ప్రతి పాయింట్ని షేర్ చేసి అనుకుంటున్నాను. ఓవరాల్గా హెల్మెట్ అనేది బాగుంది ఆ బడ్జెట్లో. ఫ్లిప్కార్ట్లో 1300 రూపీస్కి హెల్మెట్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో హెల్మెట్ని కన్సిడర్ చేయొచ్చు.
మెయిన్గా హెల్మెట్ ఏంటంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. నిజంగా ఇంత క్వాలిటీ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మంచిగా అనిపించింది అనమాట. పెయింట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. హెల్మెట్ను పట్టుకున్న ప్రతిసారి ఏదో పూర్ హెల్మెట్లు అనిపించట్లేదు. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇంకా మెయిన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హెల్మెట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. సో 850 గ్రామ్స్. సో ఈ హెల్మెట్ని పెట్టుకుని మీరు లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు కూడా హెడ్ఏక్ లాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉంది. ఇంకా సన్ వైజర్ ఉంది. సో డే టైంలో సన్ వైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. జనరల్గా ఈ ఓపెన్ ఫేస్ హెల్మెట్స్లో నేను చూసినంత వరకు సన్ వైజర్ అనేది స్కిప్ చేస్తారు. బట్ ఈ హెల్మెట్లు ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇంకా స్క్రాచ్ రెసిస్టెంట్ ట్రాన్స్పరెంట్ వైజర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా ఈ హెల్మెట్లు ఈ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో ఇఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ ఒకసారి చెక్ చేయండి హెల్మెట్ను. నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రివ్యూ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ వస్తూనే ఉంటాయి. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాము. బై.